పొందటము. It is a symbol of experiencing అనంతత్వాన్ని divineness. ప్రసరించటము చేయటం. It is experiencing the infinity. ఆనందములో మునగటము. It is getting drenched and drowned in the అంతేగాని divine delight. కేవలం ప్రార్థన అని చెప్పని హృదయం లేని ప్రార్థన ప్రయోజనం లేదు. It is no use praying without a heart. మాటలు లేని హృదయాన్నైనా భగవంతుడు అంగీకరిస్తాడు. హృదయం లేని మాటలను ప్రార్థనలు అంగీకరించడు. God is prepared to accept a heart which does not have words. And He can never accept words without heart. హృదయేశ అన్నాడు. That is ఆ why హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం. only when we have faith that God is the indweller of everyone's heart, we will be able to conduct ourselves. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే. Whomsoever you criticize, you have criticized ఎవరిని God. ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. Whomsoever you have loved God. కనుకనే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. Develop therefore the principle of love in you. ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు. We should never allow this demonic jealousy to enter into అసూయ our heart. చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము Man, వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది. man's heart which gives room for jealousy will make him give up all wisdom and take to the wrong path. కానీ రెండవది మరొకటి ఉంటున్నది. There is one more thing. ఈ రోగమునకు ఏ ఔషధం కూడాను పనిచేయలేదు. For this disease, no medicine can, ఏ వైద్యుడు కూడాను దీన్ని నయం చేయలేడు. no doctor can cure. ఏ యొక్క వైద్యానికి కూడాను లొంగనటువంటిది ఒకటి ఉంటున్నది. It can never be cured by any type of treatment. అది ఏ అహంకారము. And that is egotism, ఈ ahankara. అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశం లేదు. As long as man has ego and jealousy in him, it is impossible for him to allow the divinity to blossom in any way. ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు. Once these two take possession of the heart of man, he మానవత్వాన్ని becomes diminished. గుర్తించుకోలేకపోతున్నాడు. He can never recognize the humanity in him. కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే. We should consider our body as a temple. దేహో దేవాలయతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి. In this temple of body, in the heart, there resides ఈ divinity. త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు. Brahma, Vishnu, Maheshwara in the form of these three qualities reside in this heart. కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు. ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు. It is a sign of ignorance to think that Brahma is residing in one loka, వారు కూడా Brahma. ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకొని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి. If these people are also having their own palaces to dwell, what is the difference? నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠమని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంక మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్టవుతారు వారు. If there is that kind of difference between Brahma, Vishnu and Maheshwara in terms of the dwelling place itself, in what way can they be different from human beings? లోపాటి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు. All these three gods are residing in every human heart in the form of Sattva, Rajo, Tamo qualities. కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్. This temple of physical body is not a static one. It is a moving temple. It కనుకనే goes from భగవంతుడు place మన to place. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. It is in this context we should recognize that God always is with us because He is inside us and we should మనమే conduct దైవ ourselves. స్వరూపము. We are the very embodiment of God. అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము. Only when we go thus far, we can recognize the full divinity in us and can enjoy that visible divinity in ఆ ourselves. పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము. We can also recognize fullness in us. అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టిబాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ డౌటింగ్ థామస్ డౌటింగ్ థామస్ అన్నింటి ఎందుకు డౌట్స్ డౌట్స్ డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వారికి ఏమాత్రము శాంతి సుఖము లభించవు. Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting Thomas. దైవము మనమే.
మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకును మనం ఏకత్వాన్ని భావించాలి. We should recognize the truth that we are God and God is we, and conduct ourselves in every action. We have to prove that kind of feeling of దివ్యాత్మ faith. స్వరూపులారా, ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము.